ఇక కాకాని వ్యాఖ్యలపై కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ప్రశాంతతకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. దాడులకు పాల్పడింది వైసీపీ నేతలేనంటున్న ఎమ్మెల్యేతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. కావల్లో హింసాత్మకమైనటువంటి వాతావరణం సృష్టించేందుకు హింసాత్మకమైన రాజకీయాలు చేసేందుకు వైసీపీ చూస్తూ ఉంది. ప్రధానంగా చూస్తే వైసీపీ శ్రేణులు ఏకంగా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోనే మారణాయుధాలతో తిరిగినటువంటి సంఘటనలు అందరినీ కూడా గగురుబాటుకు కలిగిస్తూ ఉన్నాయి. గత 7 నెలలుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రశాంతమైన వాతావరణాన్ని భగ్నం చేసేందుకు చూస్తున్నారు. అదే వైసీపీ నేతలు మళ్ళా వైసీపీ వాళ్ళపైన అక్రమ కేసులు పెడుతున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో పాటు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏమంటారు సార్ ఈ రోజు పరిణామాలైన చూసి? 2022లో దేవాలయం దగ్గర జరిగిన సంఘటన, తెలుగుదేశం వాళ్ళు దానం చేసిన స్థలం, ఆ స్థలంలో తెలుగుదేశం జెండా దానం చేసేటప్పుడే తెలుగుదేశం జెండా తొలగించడానికి లేదని కమిట్మెంట్ మీద దానం చేసిన స్థలంలో తెలుగుదేశం జెండాను తొలగిస్తుంటే అప్పుడు 2022లో అడ్డం తిరిగినటువంటి తిరుపతి అనేటువంటి మా నాయకుడిని తల పగలగొడితే 25 రోజుల పాటు మెడికల్ హాస్పిటల్లో కోమాలో ఉన్నాడు. కొట్టించుకున్న వాడి మీద మళ్ళా కేసులు పెట్టి మళ్ళా జైల్లో పెట్టారు. అంతటి దుర్మార్గాలు చేస్తే 8 నెలల నుంచి కూడా ఈరోజు ప్రశాంతంగా గ్రామంలో ఉంటే నిన్నటి రోజున వాళ్ళ నాయకుడు పుట్టినరోజుకు సందర్భంగా తెలుగుదేశం వాళ్ళు కట్టినటువంటి బ్యానర్ల ముందు తీసుకొచ్చి రెచ్చగొట్టే దూరంలో బ్యానర్లు కట్టెతున్న తరుణంలో వాళ్ళకి వీళ్ళకి మధ్య జరిగిన ఘర్షణ ఆ గ్రామానికి పరిమితం చేయకుండా దాన్ని ప్రభుత్వ హాస్పిటల్ దాకా తీసుకొచ్చి ప్రభుత్వ హాస్పిటల్లో 2 వర్గాలు అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటుంటే వైసీపీకి సంబంధించినటువంటి ప్రతాపరెడ్డికి సంబంధించిన ముఖ్య అనుచరులు మారణాయుధాలతో ఆటోలో వచ్చి అక్కడ ప్రజలు భయభ్రాంతాలు చేస్తూ అరుపులు చేస్తూ హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్లందరూ భయభ్రాంతులకు గురయ్యే విధంగా కత్తులతో హల్చల్ చేసినటువంటి వైనం సిగ్గుండాలి. వైసీపీ నాయకులారా, ఈరోజు మీరు నిర్వీర్యమైపోతున్నారు, మీ పార్టీ నిర్వీర్యమైపోతుంది. ప్రశాంతంగా ఉండే కావాలని ప్రశాంతంగా ఉండనివ్వు. రాజకీయాలంటే ఎలక్షన్ అప్పుడు చూసుకుందాం. సామాన్య ప్రజల మధ్య కక్షలు కార్పణ్యాలు పెంచడం పద్ధతి కాదు, పద్ధతి మార్చుకోమని చెప్పి సందర్భంగా ప్రతాప్ రెడ్డికి తెలియజేస్తున్నా. మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి నిన్న ఆరోపణలు చేయడం జరిగింది. ఏకంగా పోలీసు అధికారులని బెదిరించడం కూడా జరిగింది. బట్టలోడ తీసి నిలబెడతామని చెప్పి. ఈ వ్యాఖ్యల్ని, ఈ బెదిరింపుల్ని ఎలా చూడాలండి? దీన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నా. విచక్షణ మర్చిపోయి ఉనికి కోల్పోయిన తరుణంలో మనిషి డిప్రెషన్లో ఉండే వ్యక్తులు మాట్లాడే సంస్కారం లేని మాటలే తప్ప సంస్కారవంతులు మాట్లాడే మాట కాదు. మంత్రులుగా పనిచేశారు, జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారు? మీ భాష వాస్తవాలు తెలిసి వచ్చావా గోవర్ధన్ రెడ్డి గారు? మీరు కావలికి సిగ్గుపడండి. మీ నాయకులకు హల్చల్ చేస్తే మీరు వచ్చి మళ్ళీ దాన్ని ఖండించి తిట్టాల్సింది బానిచ్చి మీరు పరామర్శల పేరుతో అక్కడికి వచ్చి ఏదో జరిగిపోయిందని మాట్లాడటం సమంజసం కాదు. ఎప్పుడు కూడా ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటారు. మీ ప్రకటనలు, మీ వేషాలు, మీ భాషలు, మీ అన్నీ కూడా చూసి మీకు ఎంత దూరం పంపించారో మీరు అందరూ కూడా ఖాళీగా కూర్చోబెట్టిన వైను చూస్తూ కూడా ఇంకా కూడా మీలో మార్పు రాకపోతే మీ జీవితకాలం ఆడే కూర్చోవాల్సి వస్తుంది. ఈ మాటలు అందరూ మాట్లాడతారు. స్ట్రీట్ లీడర్ల చేత మాట్లాడగలరు. నీకంటే అన్పార్లమెంటరీగా ఒక సంస్కారంగా మాట్లాడటం నేర్చుకోండి. పోలీసులకు బట్టలు ఇప్పటం, తెలుగుదేశానికి బట్టలు ఇప్పటం మీ తరాలు కాదు, మీ బాస్ తరం కాదు. ఇంట్లో కూర్చోబెట్టారు. కార్యకర్తల్ని ఇబ్బందులు పెడితే, కార్యకర్తలు కన్నెర్ర చేస్తే మీరు ఎక్కడ ఉంటారు? ఏమనుకుంటున్నారు పార్టీలంటే? కావల్లో కక్షపూరిత రాజకీయాలకు తెరతీసిన అలాంటి చర్యలకు పాల్పడినా సహించేది లేదని, అలాగే మారణాయుధాలు చేతబట్టి తిరగటము, హింసాత్మక వాతావరణం సృష్టించడాన్ని ఇక రాబోయే రోజుల్లో చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ ఆదిత్యమణితో మహేష్ బాబు, ABN ఆంధ్రజ్యోతి, నెల్లూరు.